అందుకే దీన్ని టేమ్ చేయాలనుకుంటున్నాను. బికాస్ ఇది నా దగ్గరకొస్తుంది. ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! చంపేసింది మరోసారి. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ గేమ్ ప్లే వీడియో. ఇవాళ మనం ఆడబోతున్నాం మీరు కోరుకుంది ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్. అండ్ ఈ గేమ్లో మనం ఇవాళ ఒక ఇమారత్ మీద ఎక్కబోతున్నాం. అక్కడ మనకి ఏం దొరుకుతుంది చూడబోతున్నాం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక పెద్ద డైనోని టైమ్ చేయబోతున్నాం. దాన్ని నేను టైమ్ చేశానా లేదా అనేది చూడండి. ఇంకొకటి ఏంటంటే లాస్ట్ ఆ డైనోని నేను ఎందుకు చంపుకున్నాను అనేది కూడా మీకు తెలుస్తుంది. సో వితౌట్ టైం వేస్ట్ వీడియోని స్టార్ట్ చేద్దాం. సో ఆర్క్ వీడియోస్ కోసం ఈ వీడియోని ఖచ్చితంగా 50 లైక్స్ వరకు చేరించాలి. సో లెట్స్ స్టార్టెడ్. ఏంటి ఓకే. సో నా గొంతు కొంచెం చేంజ్ అయి ఉంటుంది. సో దాన్ని ఇగ్నోర్ చేసేసేయండి. సో ఫటాఫట్ నేనైతే ఇంకొక పారాడాన్ అయితే టేమ్ చేసుకోవడం జరిగింది. అండ్ వీటిద్దరిని అట్లనే ఉంచాను. లాస్ట్ వీడియోలో చనిపోయినాయి. ఆ లాస్ట్ వీడియోని మీరు ఇంకా చూడకపోతే వెళ్ళి చెక్ చేయొచ్చు. అండ్ ఇక్కడ డిలపోసర్ని అండ్ టోటోస్ని అయితే టేమ్ చేసుకున్నాను. బికాస్ ఇట్లనే వీళ్ళ ర్యాంక్ని పెంచుకుందాం అనేసి అయితే ఆలోచించాను. సో ఏంటంటే పైన ఒకటి చూసారు కదా. సో నేను ఇప్పుడు అక్కడికి వెళ్దాం అనుకుంటున్నాను. సో ఫటాఫట్ అక్కడికి వెళ్దామని గుర్తొచ్చేసరికి దాహం వేసింది. ఫటాఫట్ మరోసారి బ్యాక్ వెళ్ళిపోయాను అన్నట్టు. బికాస్ దాహం వేసినప్పుడు మనం ముందుకు కదలామంటే అక్కడే డెడ్ అయిపోతాం. సో అందుకే వాటర్ కోసం అయితే వెళ్తున్నాను, డిహైడ్రేట్ కాకుండా. సో ఫటాఫట్ ఇక్కడ వాటర్ అయితే డ్రింక్ చేసేసాను. బట్ మనకి ఇంకా ఆకలి వేస్తుంది. సో ఇప్పుడు మనం ఫుడ్ కూడా తినాలి. సో ఫటాఫట్ ఇక్కడ ఫుడ్ అయితే కుక్ చేసుకోవడానికి పెట్టేశాను. దానికి ఆల్మోస్ట్ టైం పడుతుంది కాబట్టి ఇక్కడ చాలాసేపు ఆగి ఆ ఫుడ్ వాటర్ అంతా కూడా క్లియర్ అయితే చేసుకున్నాను అన్నట్టు ఇక్కడ. అండ్ ఏంటంటే దీంట్లో నేను ఎక్కువగా మీకు ఏ ఐటమ్స్ గురించి అయితే చెప్పలేదు. కాకపోతే ముందు ముందు ఐటమ్స్ గురించి చెప్తాను. చాలామంది చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ ఆర్క్ సిరీస్ని నేను ఎప్పటికి ఆపను. సో మీరు ఏం మరీ అవ్వకండి. చాలామంది ఆర్క్ సిరీస్ని ఆపొద్దు అనేది అయితే కమెంట్ పెడుతున్నారు. సో ఆ ఆర్క్ సిరీస్ ఎప్పటికీ ఆగాయి బ్రో. ఓకే, సో నేనైతే ఇప్పుడు పైకి వెళ్తున్నాను. సో ఇక్కడ నేను నీకు ఒకటి చూపించాను కదా, కనిపిస్తుంది. సో నేను అక్కడికి వెళ్తున్నాను. అక్కడ ఏముంది అని చూడాలని ఉంది. మేబీ మనకి ఏదైనా చెస్ట్ దొరకవచ్చు, లేదంటే ఏదైనా పాత ఐటమ్ దొరకవచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నాను. సో నేనైతే అక్కడ వెళ్ళడం అయితే జరిగింది అన్నట్టు. సో ఈ విధంగా మనం రెగ్నరాక్ మొత్తం ఎక్స్ప్లోర్ అనేది చేద్దాం. సో ఈ విధంగా అయితే ఇది ఉంది. మేబీ మనకి లోపల ఏదో ఒక ఐటమ్ దొరుకుతుందేమో అని అనుకుంటున్నాను. సో నేనైతే ఫటాఫట్ అక్కడికి వెళ్ళడం అయితే స్టార్ట్ చేసేసాను. బట్ ఫస్ట్ ఫ్లోర్లో మనకి ఏం దొరకలేదు. మేబీ మనకి సెకండ్ థర్డ్లో దొరుకుతుందేమో అనుకున్నాను. సో ఇక్కడ సెకండ్ దాంట్లో వచ్చేసరికి చూస్తే ఇట్ సైడ్ కూడా ఏం లేదు. ఏంద్రా బాయ్ ఇక్కడ ఏ ఐటమ్ కూడా లేదేందా అనుకున్నాను. సరేలే ఇక ఫటాఫట్ మరోసారి పైకి అయితే వెళ్ళడం స్టార్ట్ అయితే చేశాను నేను. అండ్ ఐ థింక్ సో నేను పైన ఉంటే ఏదో ఒక ఐటమ్స్ అనేది అయితే అనుకున్నాను. అండ్ అటు సైడ్కి వెళ్ళి చూస్తే అటు సైడ్ కూడా లేదు. సరే ఇదంతా కాదు, ఖచ్చితంగా లాస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అనేసి ఇక అక్కడికైతే స్టార్ట్ అయిపోయాను నేను. సో అక్కడికి వెళ్తున్నా ఉన్నాను. అండ్ ఫైనల్గా పైకి వచ్చేసాను. ఏ ఐటమ్ లేదు అయిందిరా అయ్యా, ఏ ఐటమ్ దొరకలేదని సూసైడ్ చేసుకోవడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఫైనల్గా మరోసారి అయితే ఇక్కడికి వచ్చేసాను. అండ్ ఇది మొత్తం అయితే లెంకాన్ అన్నట్టు. బట్ నాకు ఇక్కడ ఏ ఐటమ్ కూడా దొరకలేదు. మేబీ ఇది నార్మల్గా కట్టుకుంటారు. అండ్ బాగుంది, బట్ లొకేషన్ అయితే చాలా బాగుంది. సో నా ఫేస్ చూడండి ఎంత కోపంగా ఉందా, ఇక్కడ ఏం దొరకలేదు అనేసి. సో నేనైతే ఫటాఫట్ కిందికి వెళ్ళిపోవడం అయితే జరిగింది అన్నట్టు. బికాజ్ ఇక్కడ ఏ ఐటమ్ కూడా మనకి దొరకలేదు. చాలా హోప్స్ పెట్టుకొని అయితే ఇక్కడికి వచ్చాను నేను. బికాజ్ రెగ్నరాక్ మ్యాప్లో ఇక్కడ ఏదో ఒకటి దొరుకుతుంది అనేది అయితే అనుకున్నాను. బట్ అది అయితే మనకు అస్సలు దొరకలేదు. సరే అప్పటిదాకా కొన్ని డైనోస్ని టేమ్ చేసుకుందాం అని అయితే నేను ఇప్పుడు ఆలోచిస్తున్నాను. సో దానికోసం మనం మ్యాప్స్ అయితే ఎక్స్ప్లోర్ చేయాలి. అండ్ ఆర్క్లో నేను చాలా డైనోస్ని టేమ్ చేయలేదు. సో వాటన్నిటిని టేమ్ చేయాలి, అదంతా ప్రాసెస్ పడుతుంది. సో దీనికి టైం చాలా ఉంది కాబట్టి నేను ఈరోజు టేమింగ్ వీడియో పెడదామని అనుకున్నాను. సో ఇంకేంటి ఫటాఫట్ నేనైతే ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే స్టార్ట్ అయిపోయాను అన్నట్టు. ఐ మీన్ మ్యాప్ ఎక్స్ప్లోర్ చేయడం అయితే స్టార్ట్ చేసేసాను. దీన్ని నేను ఎక్కువగా ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. బికాస్ ప్రతి పాయింట్ దగ్గర నేను చచ్చిపోతూ ఉన్నాను. సో దీన్ని ఎక్కువ ఎక్స్ప్లోర్ అయితే చేయలేదు. అండ్ అక్కడ ఎదురుగా ఒక డైనో ఉంది. బట్ దాన్ని ఇప్పుడు నేను టేమ్ చేసుకోలేదు. సో నాకు యూజ్ ఉన్న డైనోనే నేను టేమ్ చేసుకుంటున్నాను. బికాస్ పెరడాన్ ఏంటంటే మనం పైకి ఎగిరి ఏ దాన్ని కూడా క్లియర్గా చూడొచ్చు అనేసి దాన్ని టేమ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ కూడా ఏదో రూట్ పొటాటో ఏదో సంథింగ్ ఉంది. సో ఇది కూడా నాకు ఈ రెగ్నరాక్లో దొరికింది. అది కూడా ఫస్ట్ టైం దొరికింది. ఇంతకుముందు దీన్ని నేను ఎక్కడ చూడలేదు. సో ఇదేందో మీరు ఒకసారి కమెంట్లో నాకు చెప్పండి. పొటాటోనా మరి ఏందో, దాని మీద అయితే వేరే పేరు ఉంది. సో ఒకసారి మీరు కమెంట్లో చెప్పండి మీకు తెలిస్తే. అండ్ దాంతోనే ఇంకా ఏం చేయొచ్చు అనేది కూడా మీరు చెప్పండి, ఏదైనా టేమ్ చేయొచ్చా అనేసి. సో ఇక్కడ నాకు బెర్రీస్ అండ్ ఫైబర్ చాలా ఐటమ్స్ దొరికినాయి. అండ్ ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. అండ్ ఇట్ సైడ్ అయితే ఇవి స్కిల్స్ ఏదో ఉంది. అండ్ దాంతో మనము ఒక
సూట్ చేసుకోవచ్చు అన్నట్టు. సో చాలాసేపు వెతికిన తర్వాత ఇక్కడ నాకు కొన్ని హార్స్ కనిపించేసాయి అండ్ జీబ్రాలు సంథింగ్ ఏదో. వాటి పేరు చదువుదామని దగ్గర దాకా పోయాను. బట్ నాకేం ఇక్కడ కనిపించలేదు. సో దాన్ని ఏం చూడలేకపోయాను. అండ్ ఆగండ్రా నేను అనంటే అయ్యా నన్ను చూసి ఎట్లా ఉరుకుతుంది. ఇది ఉరికింది సరే. అది కూడా చూసి ఉరికింది. ఇంత భయంకరంగా ఉన్నాయింది అనుకున్నాను నేనైతే. సరేలే ఇక మనం వర్క్ మీద ఫోకస్ చేద్దాం అనేసి అయితే ముందుకెళ్ళాను నేను. ముందేదో నాకు కనిపిస్తుంది ఏంది అనేసి. సో వాటినైతే నేను వచ్చే వీడియోలో లేదంటే దాని వచ్చే వీడియోలో టైం అయితే ఖచ్చితంగా చేయడం జరుగుతుంది. అండ్ దాన్ని మొత్తం రీసెర్చ్ చేసి దాని డీటెయిల్స్ కూడా కనుక్కుంటాను. సో ఏంటంటే ఇటు సైడ్ ఎవ్వరు లేరా ఏంది అనుకున్నాను. సో ఏంటంటే ఇటు సైడ్ కిందికి దారి వెళ్తుంది. సో ఇటు సైడ్ నుంచి మనం డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళిపోవచ్చు అన్నట్టు. సో ఇదైతే నేను చూశాను కాబట్టి ఇక పైకి వెళ్ళిపోదాం. మనం ఇప్పుడు కిందికి వెళ్ళే అవసరం లేదు బికాస్ మనకు ఐటమ్స్ కావాలి. సో నేను పైకి ఓ మై గాడ్ వాట్ ఇస్ దిస్ గైస్ ఓ మై గాడ్ అసలు అది ఎంత పెద్దగా ఉంది. ఇప్పుడు దాన్ని నేను ఓడించకపోతే ఎవరు ఓడిస్తారు అనేసి ఇప్పుడే ప్లాన్ వేసుకున్నాను. దాన్ని ఎట్లయినా సరే టేమ్ చేసుకోవాలని అనుకుంటున్నాను. బట్ దానికంటూ కొన్ని ప్రాసెస్ ఉంటాయి కదా. దానికోసం మనకి కావాల్సింది యారోస్ అండ్ అవన్నీ వాటితోటి చంపగలము. అండ్ వాటితోటి చాలా కష్టం అది బికాజ్ మనకి కావాల్సింది గన్ అవంతా. సో దాన్ని అయితే ఈజీగా అయితే ఇట్లా చంపలేను. బట్ నేను ఒకసారి ట్రై చేస్తానని అనుకుంటున్నాను. సో మన ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఫుడ్ అదంతా కలెక్ట్ చేసుకొని తినాలి బికాజ్ మన దగ్గర హెల్త్ చాలా తక్కువ ఉంది. అండ్ ఐటమ్స్ అన్నిటిని చాలా తక్కువ ఉంది. అండ్ ఐటమ్స్ అవన్నిటిని కూడా సెట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను క్రాస్ బార్ అవన్నిటిని క్రాఫ్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ ఏంది క్రాస్ బార్ ఎక్కడుంది? ఇక్కడ ఉంది. సో ఇక్కడ క్రాస్ బార్ ఉంది. సో దాన్ని అయితే క్రాఫ్ట్ చేసుకోవడం జరిగింది బికాజ్ దాంతో మనకి యామోస్ చాలా స్పీడ్గా అంటే నార్మల్గా వెళ్తాయి అన్నట్టు. సో ఇక్కడ ఫటాఫట్ దాన్ని అయితే క్రాఫ్ట్ చేసుకుందాం. ఓకే ఇక్కడ క్రాఫ్ట్ చేసుకున్నాను నేను. ఓకే సో దీన్ని ఇక్కడ క్రాఫ్ట్ అయితే చేసుకున్నాను. అండ్ ఇప్పుడు మనకి యారోస్ నెర్కోటిక్స్ యామోస్ అవన్నీ కూడా కావాల్సి వస్తుంది. సో దానికోసం మనం నెర్కోటిక్స్ చేసుకోవాలి. అండ్ నా దగ్గర నెర్కోటిక్స్ ఉంది. సో ఇంకా ఇక్కడ ఫింట్ అయితే పెట్టేశాను. అండ్ వీటిద్దరితోటి అయితే ఫింట్ అంటున్నాను ఖరాబ్ అయిన మీటు అండ్ దాన్ని పెట్టేస్తే సెట్ అవుతుంది అన్నట్టు. సో ఏంటంటే ఇక్కడ నాకు చాలా వర్క్ కావాల్సింది నెర్కోటిక్స్. అండ్ నెర్కోటిక్స్ కోసం నేనైతే ఫటాఫట్ ఇక్కడికి రావడం అయితే జరిగింది అన్నట్టు. అండ్ ఏంటంటే గన్స్ అవన్నీ నేను ఎట్లా క్రాఫ్ట్ చేస్తాను అనేది కూడా ఈ సిరీస్లోనే కవర్ అప్ చేసేసుకుంటాను. చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే నైట్ అయిపోయింది అండ్ ఇక్కడ ఫుడ్ కావాలి అదంతా కావాలి కాబట్టి ఇక్కడ నేను పడుకుందానికి పోనా. బట్ ఏంటంటే ఫుడ్ కావాలన్నది. సో ఫటాఫట్ ఫుడ్ అయితే తినేద్దాం. మన దగ్గర కొన్ని ఉన్నాయి. సో వాటిని అయితే తినేద్దాం. దాని తర్వాతనే పడుకుందాం బికాస్ ఫుడ్ హెల్త్ అయితే మొత్తం 0 ఉంది. సో ఇప్పుడు నేను ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది అంటారా? ఖచ్చితంగా బయటికి వెళ్ళాల్సి వస్తుంది గైస్. సో ఇక్కడ నాకు ఫుడ్ అయిందా లేదా చూడాలి. బట్ అంతకంటే ముందు వాటర్ తాగాలి. సో ఇక్కడ నేను ఫటాఫట్ వాటర్ అయితే తాగేశాను. అండ్ ఏంటంటే ఇది పెయిడ్ కాబట్టి ఇక్కడ మనకి 2x స్పీడ్లో మన లెవెల్ అయితే పెరుగుతుంది. సో మీ లెవెల్కి నా లెవెల్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. సో దాన్ని మీరు జడ్జ్మెంట్ చేయొద్దు. ఓకే సో ఇక్కడ నైట్ అయిపోయింది నేను పడుకున్నాను. అండ్ ఇక్కడ మార్నింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మన వర్క్ని అయితే స్టార్ట్ చేయాలి. నేను చెప్పాను కదా మీకు యారోస్ నెర్కోటిక్స్ అవన్నిటిని నేను కలెక్ట్ చేయాలి. కలెక్ట్ చేసిన తర్వాత దాని దగ్గరకు ఒకసారి అయితే వెళ్ళాలనుకుంటున్నాను. యామోస్ అవన్నిటిని అయితే చేసుకున్నాను. కాకపోతే నెర్కోటిక్స్ కొన్ని ఉన్నాయి నా దగ్గర. నెర్కోటిక్స్ రెడీ అయిపోయింది. అండ్ బెర్రీస్ అవన్నీ కూడా అయిపోయినాయి. సో ఇక్కడ నేను కొన్ని అయితే చేసుకున్నాను నెర్కోటిక్స్ యామోస్. సో చూద్దాం ఇప్పుడు నేను దాంతో ఫైట్ చేయగలనా లేదా అనేసి. సో ఏంటంటే డిలోపోసర్ని నేనైతే నాతో తీసుకెళ్ళాను. బట్ అది ఎక్కడ మాయమైపోయిందో అసలు నాకు తెలీదు. అప్పటికి నేను విజిలేసి దాన్ని పిలిచాను బట్ అది రాలేదు. అండ్ ఫైనల్గా నేనైతే ఇక్కడికి వచ్చేసాను. చాలాసేపు అటు ఇటు తిరిగిన తర్వాత చాలాసేపు కన్ఫ్యూజ్ కూడా అయ్యాను నేను. దాని తర్వాత ఇక్కడ దాకా చేరుకోగలిగాను అన్నట్టు. సో ఏంటంటే అది ఎక్కడుందో నాకు కనిపించట్లేదు. ముందుకెళ్ళి ఒకసారి చూడాలనుకుంటున్నాను. ఐ థింక్ సో ముందు ఉందేమో అనుకుంటున్నాను. ఉందా? హలో యా అరే కాదు అది వేరేది. హలో డైనోసార్ ఎక్కడున్నారు మీరు? అది టీరెక్కా మరి వేరే దాని దగ్గరికి వెళ్ళి చూడాలి. స్కోప్ ఒకటి ఉంటుంది దాన్ని క్రియేట్ చేసుకోవాలి నేను. ఎందుకంటే ఇక్కడ నుంచి చూసి ఈజీగా కనిపెట్టచ్చు అదేంది అనేది. సో ఏంటంటే ఇటు సైడ్ అయితే వచ్చేసాను. అండ్ ఈ హార్స్కి ఏం కావాలో అన్నీ చూద్దామని వచ్చాను దగ్గర దాకా. బట్ ఇది కూడా వెళ్ళిపోయింది. ఈ త్వరగా వెళ్ళిపోతున్నాయి ఏంది అనుకున్నాను. అండ్ వీటి వల్ల యూజ్ ఏంది కూడా తెలుసుకోవాలి. అది అక్కడ ఉంది. అండ్ ఇప్పుడు నేను దీని మీద అటాక్ చేయబోతున్నాను. ఏదైనా కావచ్చు మనం ఒక దెబ్బకి చావచ్చు గైస్. సో ఫటాఫట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఏంటంటే దీని మీద డ్యామేజ్ చేయడానికి అయితే నేను పోయాను అన్నట్టు. ఎదురుగానే ఉంది. నాకైతే చాలా భయం వేస్తుంది. ఇది టీరాక్ అయితే కాదు ఇది వేరేది. సో ఒక యామో అయితే అది అట్టిగానే వేస్ట్ అయిపోయింది. సరేలే ఏం పర్లేదు అనేసి ఇంకొకటి కొట్టాను. అది మాత్రం వేస్ట్ కాలేదు బట్ దానికి డ్యామేజ్ అయింది. అండ్ ఇంకో యామో కొట్టే లోపే అది నా మీద దాడి చేస్తుంది అనుకోలేదు. అండ్ నేను ఇక్కడ పరిగెడుతున్నా సడన్గా చంపేస్తుంది.
దాని నెక్స్ట్ డేలో నేనైతే ఫటాఫట్ ఇక్కడికి వచ్చేసాను. దాని తర్వాత నేను ఫటాఫట్ ఇక్కడికి వచ్చేసాను అన్నట్టు. అని చూడండి ఏ విధంగా దాన్ని చంపేసి తినిందో. వామ్మో! ఇంత భయంకరంగా ఉంది. అందుకే దీన్ని టేమ్ చేయాలనుకుంటున్నాను. బికాజ్ ఇది నా దగ్గరకు వస్తుంది. ఓ మై గాడ్! చంపేసింది మరోసారి. సరేలే, ఇవన్నీ సార్లు చచ్చిపోయిన తర్వాత ఒకటైతే అర్థమైపోయింది. దీన్ని దూరం నుంచి నేను చంపాల్సి వస్తుంది. దగ్గరికి వెళ్ళానంటే ఇది కుక్క చావు చంపేస్తుంది. సో ఇక్కడ ఏంటంటే దాని దగ్గరికి వెళ్ళే లోపే నాకు ఇక్కడ ఏదో ఇంకా ఈ పాడైన లొకేషన్ దొరికింది. బ్రోకర్ లొకేషన్ దొరికింది. సో ఇక్కడ ఏంటంటే నేను ఐటమ్స్ అన్నిటి ఏదైనా ఉంటాయా దొరుకుతాయా అనేసి ఆశపడ్డాను. బట్ ఏంది కూడా దొరకలేదు. బట్ ఈ రోజెస్ దొరికినాయి. ఈ రోజెస్ని ఇవి చాలా రేర్ ఫ్లవర్స్ అంట. సో వీటిని అయితే కలెక్ట్ చేసుకోవడం అయితే జరిగింది. బట్ నేను ఇక్కడే ఉంచుతాను ప్రెజెంట్ అయితే. ఇంకా ఎందుకంటే మనకి అవసరం ఉన్నప్పుడే మనం తీసుకుందాం అండ్ అదర్వైజ్ అక్కడే పెట్టేద్దాం. అండ్ ఫైనల్గా మన లొకేషన్కి అయితే వచ్చేసాం అన్నట్టు. అండ్ ఇప్పుడు నా దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నింటినీ కలెక్ట్ చేసి నేను తీసుకెళ్ళాలి. అది కూడా చాలా నెమ్మదిగా. అండ్ దీని తర్వాత నేనేం ఆలోచించానంటే మేబీ మనం టీరెక్స్ని టేమ్ చేసి దీని మీద దాడి చేపిస్తే ఎలా ఉంటుంది అనేది అయితే ఆలోచిస్తున్నాను. బట్ ఏంటంటే అటు సైడ్ టీరెక్ట్, ఇటు సైడ్ నేను యామోస్తో డ్యామేజ్ ఇస్తూ ఉంటే ఎలా ఉంటుంది అనేది అయితే ఆలోచించాను. బట్ చూద్దాం ఏం జరుగుతుందో. సో ఫస్ట్ అయితే నా ఐటమ్స్ అన్నిటిని కలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాతనే నేను ఏదో ఒకటి చేయగలిగాను. బికాజ్ నా ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లోనే ఉన్నాయి. అండ్ వాటిని నేను చాలా కష్టపడి చేశాను. సో వాటిని దగ్గరలోనే ఉన్నది. ఓకే, సో మనం ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఫటాఫట్ నేను ఇక్కడ నెమ్మదిగా అయితే వెళ్ళడం స్టార్ట్ చేసేసాను. దీంతో నేను నార్మల్గా అయితే అస్సలు గెలవలేము. ఖచ్చితంగా మన దగ్గర గన్ ఉండాలి. సో ఆ గన్ని నేను తర్వాత చేసుకోవాలి. అండ్ ఐటమ్స్ అన్నింటినీ తీసుకొని నేనైతే ఇక్కడ ఫటాఫట్ వెళ్ళిపోవడం అయితే స్టార్ట్ చేసేసాను అన్నట్టు. బికాజ్ కొంచెం సేపు కూడా నేను అక్కడ వేస్ట్ చేయలేను. సో వచ్చే వీడియోలో దీన్ని టేమ్ చేద్దాం ఖచ్చితంగా. ఓకే, సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళి టీరెక్ని టేమ్ చేయాలి అనేది అనుకుంటున్నాను. అండ్ టీరెక్ కూడా అంత ఈజీ కాదు టేమ్ చేయడం. సో ఒకసారి అయితే చూద్దామని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెర్రీస్ నాకు ఎక్కువ దొరకట్లేదు. నెర్కోటిక్స్ బెర్రీస్ అవి చాలా రేర్ ఇక్కడ ఉన్నాయి. సో వాటిని కలెక్ట్ చేయడానికి నాకు చాలా 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 టైం పడుతుంది. సో ఫటాఫట్ నేను ఫస్ట్ వాటిని కలెక్ట్ చేయాలి, ఎంతంతా చేయాలి. సో నా దగ్గర ఉన్న కొన్ని యామోస్ తోటి అయితే దీన్ని టేమ్ చేద్దామని అనుకుంటున్నాను. దానికి ఆల్రెడీ డ్యామేజ్ ఇచ్చాను. అది నా దగ్గరకు ఆల్రెడీ వస్తుంది. ఇద్దరు అయిపోయినా ఎగ్ ఎవాల్వ్ చేసి నేను దీన్ని టేమ్ చేసి వీళ్ళ ఖాందాన్ని పెంచొచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నాను. బట్ అంత ఈజీ కాదు, కొంచెం డిఫికల్ట్. బట్ దాన్ని చేయొచ్చు అనేది అయితే నేను అనుకుంటున్నాను. డ్యామేజ్ అయితే దానికి ఇస్తే ఉన్నాను నేను. అండ్ అది చూడండి ఎంత కోపంలో వస్తుంది. ఫైనల్గా టేమ్ అయిపోవాలి దేవుడా అనుకుంటున్నాను. బట్ అవుతుందా కాదా అర్థం కావట్లేదు. బికాజ్ ఇంతవరకు అది అన్కాన్షియస్ అవ్వలేదు. సో దాన్ని అన్కాన్షియస్ చేసే ప్రయత్నంలోనే ఉన్నాను నేను. ఇది కూడా బెర్రీస్ తోటే టేమ్ అయిపోతుంది మనకి సాధారణంగా. సో ఏంటంటే ఇంకొక డ్యామేజ్ అయితే అది అయిపోతుంది. బికాజ్ దాన్ని నేను చంపాలనుకోవట్లేదు ఏ పరిస్థితులు. బికాజ్ ఇక్కడ తక్కువ ఉన్నాయి ఇవి. అండ్ ఇంతలోనే ఈ నా డైనోసార్స్ నా పారాసార్కి ఏమైందో తెలీదు. అది అటాక్ చేసేసింది. దాని మీద అటాక్ చేసేసింది అండ్ అది దాన్ని చంపేసింది. ఎంత కోపం వచ్చిందంటే అంత కోపం వచ్చింది. అప్పటి నుంచి పడిన కష్టం అంతా వేస్ట్ అయింది. అంత కోపం వచ్చింది. అండ్ ఈ సడన్గానే వర్షం పడడం స్టార్ట్ అయిపోయింది. దానికి ఒక దమ్దం అనిపించింది. సో అంతకుముందు నేను ఆరోస్ అవన్నిటిని కలెక్ట్ చేశాను అన్నట్టు. బెర్రీస్ అవన్నిటిని. దాని తర్వాత నెర్కోటెక్స్ని కలెక్ట్ చేసి అప్పుడు నేను మరోసారి అయితే ఈ దాడికైతే రావడం జరిగింది. సో ఇక్కడ ఇంకొక టీరెక్స్ ఉంది. అండ్ ఇది నా లాస్ట్ హోప్ గైస్. ఇది కూడా టేమ్ అయిపోతే ఎంత బాగుంటుంది అని నేనే అనుకుంటున్నాను. సో ఇంత ఈజీగా దీన్ని టేమ్ చేయడం. సో మీరు చూడొచ్చు మన తిప్పలు ఎలా ఉన్నాయో. సో నేనైతే ఇక్కడ కిందికి వచ్చేసాను. నేను అది కిందికి వచ్చే లోపు నేను దాన్ని డ్యామేజ్ ఇవ్వచ్చు అనేది అయితే అనుకుంటున్నాను. సో ఇక్కడ ఇంకొక డ్యామేజ్ ఇవ్వడం అంటే కష్టం. అండ్ నేను ఆల్రెడీ దాన్ని డ్యామేజ్ ఇచ్చాను. నేను చంపేసింది. మరోసారి నేను చంపేస్తుంది. ఓకే, సో ఇప్పుడు దీన్ని ఇంకొక డ్యామేజ్ ఇద్దాం అంటే ఆల్రెడీ నా దగ్గర 4 యామోసే ఉన్నాయి. ఆ 4 యామోస్లో అది నాక్ అవ్వకపోతే ఇక మన బతుకులో మనవడుతుంది అనేది అయితే నేను అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసాను. ఈసారి మాత్రం దాడి చేయొద్దని అనుకుంటున్నాను. ఈసారి కూడా దాడి చేసిందంటే అయిపోతుంది. ఓకే, సో ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే, ఇక్కడ దాకా వచ్చాను. అండ్ నా బతుకులో మరోసారి ఇది మనబెట్టింది. అబ్బా, అరే ఇలా డ్యాన్స్ ఉంది ఏంద్రా ఇక పంచాయతీ. అప్పటికి నేను దాన్ని నా పైన చంపేసింది. నా టామోస్ అన్నీ వేస్ట్ అయినా దాన్ని చంపేసాను గైస్ నేను. సో ఇవాళ 10th వీడియో గైస్. వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గైస్. చీ.